సార్ పట్టు సార్ ఒకసారి సార్ కింద పెట్టి చూపించండి కొంచెం పైకి పెట్టండి మేడం సాయిబాబు గారు కొద్దిగా ఎదురుపోయండి చూపించావా ఏది పెరిగిందా కదండి ఎంత వచ్చింది చంద్రబాబు గారు తెలుసా మీకు చంద్రబాబు తెలుసా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుసా వాళ్ళిద్దరు వస్తున్నారు 3000 6000 చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అలా పైకి ఫోటో రండి మామగారు ఎలా రండి మామగారు ఎలా చూడండి ఇప్పుడు 4000 వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చాక మొన్న 7000 వచ్చిందా పెన్షన్ ఎంత వస్తుంది పెన్షన్ ఎవరు తెలుసా చంద్రబాబు గారికి 4000 ఇచ్చారు పెన్షన్ చూడమ్మా ముందు ఎంత వచ్చింది 5 15 ఆనందమా ఎంత వస్తున్నాయి బియ్యం లేరండి పిల్లలు లేరా అమ్మ మీరు కూడా మీరు చెయ్యాలి కింద 3 పంటలు పోనీ అంజీయాలు అమ్మగారి దేవండి ఈ నెల 4000 ప్రతి నెల సార్ ఈ నెల మంచం మీద పొడుగులు చూడండి పనవలమ్మ మంచం మీద అన్ని చాలా హాస్పిటల్ తిరిగారండి తినడానికి కూడా తగ్గ వేసుకునే ఉన్నాడండి సార్
చాలా ఇబ్బంది. ఇంకా మనసు మీద కూర్చోలేరంటే పడుకోలేరండి. అలా కూర్చోలేరు. ఆడవాళ్ళు ఏం లేరండి. ఇప్పుడు అది పెట్టిద్దాం పెన్షన్ ఆగస్టు నెల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం ఒక మహోత్సవంలాగా అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కలిసి ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు 4,000 రూపాయలు చేసి, అదే వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, అదేవిధంగా ఇతర కేటగిరీల్లో వస్తున్నటువంటి పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సహకారంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ మొదటి 5 సంతకాల్లో పెన్షన్ కూడా ఒకటి చేయటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంటింటికి కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో ఈ నెల దాదాపు 36,618 పెన్షన్దారులకి 15,16,00,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలకి ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా పెన్షన్ రాని వారు ఎవరున్నారో, అర్హులు ఎవరున్నారో వారందరికీ కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అర్హులైన వారి అందరికీ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో, తెలుగుదేశం వస్తే ఇంటింటికి పెన్షన్ల కార్యక్రమాన్ని ఇవ్వటం చేయరు, ఆపేస్తారని చెప్పి ప్రచారం చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి ఉదయం 6 గంటలకి ఒకే రోజులో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 36,000 పైచీలకు పెన్షన్లో 96% ఈరోజు ఒకే రోజు 1వ తారీఖు పూర్తి చేయడం జరుగుతుంది. మిగిలిన 4% 2వ తారీఖు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా 100% 1-2 తారీఖుల్లో పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.